అందుకే మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. రాముడు ఒక్క నిమిషం పాటు కానీ ధర్మాన్ని వదిలేస్తే రామాయణంలో 2 కాండలు ఉండవు. రాముడు వాలితో సంధి చేసుకున్నాడు అనుకోండి, ఇక సుందరకాండ యుద్ధకాండ లేవు. ఎందుకని అంటే వాలి చిటికి వేస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. ఏది చేయమంటే చేస్తాడు. పైగా వాళ్ళిద్దరి మధ్య సంధి ఉంది. నేనేది అనుభవిస్తే అది నీకిస్తాను, నువ్వేది అనుభవిస్తే అది నాకి, అపవిత్ర సంధి. కాబట్టి వాలితో స్నేహం చేసుకుంటే వచ్చేస్తుంది సీతమ్మ. కానీ ఆయన చేసుకోవాల. చచ్చిపోయే ముందు వాలి అడిగాడు, నువ్వు నాతో ఎందుకు స్నేహం చేసుకోలేదని అడిగాడు. నువ్వే బతికున్నాడు తమ్ముడని తెలిసి తమ్ముడి భార్యని చెరబట్టావు, నీతో స్నేహం చేసి నా భార్యను తెచ్చుకోనా? కష్టపడి ఎంత కష్టానికైనా ఓర్చి ధర్మానికి నిలబడి నా భార్యని తెచ్చుకుంటాను తప్ప అధర్మాత్ముడితో